హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీకి ఇలా మసాలా పెట్టి ఒకసారి ట్రై చేయండి. రైస్ బిర్యానీలోకి అయితే ఇంకా అదిరిపోతుంది. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత చికెన్కి తగినంత పసుపు, ఉప్పు, కారం వేసాను. స్పైసీగా తినేవాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే తగినంత వేసాను. కర్రీకి ఎంతైతే వేసుకుంటామో అంతా కూడా ఇప్పుడే నేను చికెన్లో వేసేసానండి. ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసానండి. ఎందుకంటే నేను ఈ ప్యాన్లోనే కర్రీ చేస్తాను. వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసి మూత పెట్టేసి మ్యారినేషన్ చేసానండి. ఇలా మ్యారినేషన్ చేయడం వల్ల చికెన్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడుతుంది. కర్రీ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఒక అరగంట ముందు ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం మసాలా పెట్టి చేస్తాం కదా, దీనికోసం నేను పచ్చి మసాలా వాడుతున్నానండి. ఇలా ఫ్రెష్గా మసాలా తయారు చేసుకొని ఆ మసాలాతో కర్రీ వండుకుంటే ఇంక ఉంటుందండి, అదిరిపోతుంది. ఇప్పుడైతే ఆ మసాలా తయారీ విధానం కూడా చూద్దాము. మిక్సీ జార్ తీసుకుని అందులోకి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, గసగసాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసానండి. హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ఇక్కడ చూపించినవన్నీ కూడా తీసుకున్నాను. ఇవన్నీ పచ్చివేనండి, వేయించినవి కాదు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేయాలి. వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని పచ్చి మసాలా అంటారు. మనం గరం మసాలా పొడి వాడతాం కదా, దాని బదులు ఇలా తయారు చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఫ్రెష్గా చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసాను. సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. గసగసాలు తొందరగా గ్రైండ్ అవ్వదు, అందుకని సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టాలి. ఇప్పుడైతే మనకి మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడైతే కర్రీ తయారీ విధానం చూద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి. రైస్, బిర్యానీ, చపాతీ, రోటీలోకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసి వేయించాలండి. ఉల్లిపాయలను అయితే ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేయాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించాలి. ఎప్పుడు ఒకే విధంగా చేసుకుంటే బోర్ కొడుతుంది కదండి. ఒకసారి ఇలా పచ్చి మసాలా పెట్టి ఇలా చికెన్ మ్యారినేషన్ చేసి ట్రై చేయండి. టేస్ట్ అయితే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉల్లిపాయలు ఫ్రై చేయాలి. నేనైతే మీకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేస్తే సరిపోతుందండి. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, తర్వాత ఇందులోకి మనం పచ్చి మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి, దాన్ని అయితే ఒక బాక్స్లో పెట్టాను నేను. ఇప్పుడు కర్రీకి తగినంత వేసుకోవాలని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఇంక మళ్ళీ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులోనే ఇంకా గరం మసాలా కూడా ఉన్నట్టండి, ఇంకా పొడి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. ఈ గరం మసాలా పేస్ట్ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. 4 డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మనకి ఈ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. తర్వాత మనం చికెన్ని ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తం కూడా వేసేయాలి. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు ఉంటుంది కదండి, ఇంక మళ్ళీ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మనం చికెన్ని బాగా మగ్గించాలి. ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేస్తే దాని టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. ఇలాగ ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపానండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనకి చికెన్లోంచి వాటర్ అనేది బాగా వస్తుందండి. వాటర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి కుక్ చేయాలి. మూత పెట్టేసానండి. వాటర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాను. వాటర్ వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టేసానండి. తర్వాత ఆ వాటర్తోనే మనం చికెన్ కర్రీని అయితే బాగా మగ్గించేయాలి. చికెన్ ఖచ్చితంగా మనకి ఒక 70% వరకు కూడా కుక్ అయిపోతుందండి ఆ వాటర్లో. చూడండి, మనకైతే చాలా వాటర్ వచ్చింది. ఇప్పుడు సిమ్లో పెట్టి బాగా కుక్ చేయాలండి. చికెన్ అయితే బాగా మగ్గించాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. మూత పెట్టేసి సిమ్లోనే కుక్ చేయాలి. మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుతూ ఉండాలండి. నేనైతే మూత పెట్టేసానండి, సిమ్లో పెట్టాను.
ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా కుక్ చేయాలి. మనకైతే చాలా వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్‌లో బాగా కుక్ చేయాలండి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి మూత తీసి. తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించాలండి. నేనైతే మీకు మధ్యలో ఒకసారి చూపించాను. ఇప్పుడు కర్రీ అయితే దగ్గరకొచ్చాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మూత తీస్తున్నానండి. మనకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే కుక్ అయిపోయినట్టు. ఇలా చికెన్‌ని బాగా మగ్గించేయాలండి. తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ మనకి బాగా మగ్గిపోయింది కదా! నేనైతే ఇప్పుడు ఇలా దగ్గరకొచ్చాక 1 గ్లాస్ వాటర్ వేసానండి. మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టి వాటర్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మగ్గించాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. వాటర్ వేసేసి బాగా కలిపి చికెన్ కర్రీని మిగతా పర్సెంట్ అయితే కుక్ చేయాలండి. వాటర్ వేసి ఒకసారి బాగా కలిపానండి. పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్‌లో పెట్టాను. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే వేసుకొని కలుపుకోవచ్చు. వాటర్ వేసాక ఒకసారి బాగా కలిపానండి. తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. నేనైతే ఇంక మీకు దగ్గరికి వచ్చేసాక చూపిస్తాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. అస్సలు బోర్ కొట్టకుండా ఎప్పుడు కూడా ఈ విధంగానే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి, ఇలా దగ్గరికి రావాలి. ఇప్పుడు నేను చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసేసి మరొక 2 నిమిషాల పాటు కూడా బాగా మగ్గించానండి. కొత్తిమీర వేసిన వెంటనే ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేయకూడదండి. కొత్తిమీర వేసాక ఒక 2 నిమిషాల పాటు మగ్గిస్తే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా వస్తుంది. కొత్తిమీర వేసి మూత పెట్టేసి 2 నిమిషాలు అయితే మగ్గించానండి. ఇప్పుడైతే మూత తీసాను. మనకైతే రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. గ్రేవీ కూడా మనకి దగ్గరకు వచ్చేయాలి. అప్పుడు రెడీ అయిపోయినట్టు. చూడండి, ఇప్పుడైతే మనకి బాగా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా! ఇలా దగ్గరకు వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. మనకి గ్రేవీగా వచ్చింది. అలాగే టేస్ట్ బాగుంటుందండి. చపాతీ రోటీకి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.